ఇంకెంత దూరం ఉందో ఏమో. రా బాబు, పడితే కథమే అనమాట. ఇంకా మన బండి దొరకదు, మనం అలా బంగీ జంప్ కోసం వచ్చాం. రన్నింగ్ లో ఫోన్ కింద పడింది. జీరో లైన్ బ్యాగ్ చూసుకుంటే ఇండియా, ఇటు బ్యాగ్ చూసుకుంటే నేపాల్. ఇటు పోలీసు వాళ్ళు అప్పుడు నమ్ముకుంటే కథమే, ఎక్కడెక్కడో చూసుకోవచ్చు. సార్ బన్సార్కి వెళ్ళినా ఇప్పుడు భయం అవుతుంది అనమాట. ఇక్కడ రూల్స్ ఎవరికి లేవు, సేమ్. అసలు పాసిబిలిటీ లేకుంటే మాత్రం రిటర్న్ వెళ్ళిపోతా. యూపీలో అయితే హోటల్స్ మనం ఎక్స్పెక్టేషన్ ఉండవు. ఆల్ ఇండియా నేపాల్ రైడ్ విత్ డాగ్ ఎక్సెల్ వీసా. హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వారణాసి. దిస్ ఇస్ నిఖిల్ పోల్సాని, వెల్కమ్ టు మై ఛానల్. నేను వచ్చేసి ఇప్పుడే వారణాసికి వెళ్ళి స్టార్ట్ అయినా కరెక్ట్ 7:15కి మార్నింగ్. ఎర్లీగా వెళ్దాం అనుకున్నా కానీ ఆ రోడ్డు కొంచెం బాగుండదు అని చెప్పారు, అందుకే లేట్గా వెళ్ళా. బట్ లేట్ అవుతాం, మరీ ఇంత లేట్ అవుతాం. 6 అట్లా వెళ్దాం అనుకున్నా, బట్ 7:15 అయింది. నేను వచ్చేసి ఇప్పుడు వారణాసి క్రాస్ అవ్వాలి ఫస్ట్. చలి మాత్రం ఉంది. గోయింగ్ రైట్ 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 రైట్. ఇక్కడ రూల్స్ ఎవరికి లేవు, సేమ్. నేను అట్లాగానే మళ్ళీ ఫాలో అయిపోవాలి, గో విత్ ద ఫ్లో. ఈ నుంచి సొనాలి వచ్చేసి 293 ఉంది. ఆఫ్టర్నూన్ 142 చూపిస్తుంది. చూద్దాం ఎంతసేపు పడుతుందో. కాశీ వచ్చేసి చాలా పెద్ద ప్లేస్ అనమాట. నైట్ నేను దగ్గర మొత్తం రౌండ్ వేసా, 8 కిలోమీటర్స్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు సేమ్ థింగ్ అవుతుంది, చుట్టూ రౌండ్ వేసుకొని పోతున్నట్టే ఉంది. ఏదో గిరి ప్రదక్షిణ వేసినట్టు ఉంది కాశీ చుట్టూ. ఎక్కడ తగ్గుతుందో చూడాలి. హైవేది సొనాలి కావాలి మనకి. బార్డర్ వచ్చేసి ఎక్కడ ఉందో మరి. సేమ్ నిన్న ఇలా రైట్ సైడ్ నుంచి వచ్చాను. నిన్న నా రూమ్ నుంచి ఇలా వచ్చి స్ట్రైట్ వెళ్ళి టెంపుల్కి వెళ్ళాను. మళ్ళీ సేమ్ థింగ్ హ్యాపెనింగ్. రూమ్ ఇటు తీసుకున్నా అయిపోతుంది, టైం వేస్ట్ అవ్వబోతుండే. జస్ట్ నో కాశీ ఎగ్జిట్ అయ్యి NH-28 హైవే ఎక్కిన. ఇది వచ్చేసి అయోధ్యకి వెళ్ళే హైవే అంట. ఐ థింక్ రిటర్న్ కూడా మనం ఇట్లే వస్తాం అనుకుంటున్నా. రిటర్న్ నాకు అయోధ్య ప్లాన్ ఉంది, చూద్దాం. కానీ నేను 7కి వెళ్ళిందే బెస్ట్ అయింది. మొత్తం ఫాగ్ ఉంది, ఇప్పటికి కూడా రోడ్ అంత విజిబిలిటీగా లేదు. ఇంకా 6-5:30కి వెళ్తుంటే నేను బిస్కెట్ అవుతుండే, అసలు కనబడతలే రోడ్డు. అయితే ఓకే, ఇప్పుడు ఫాగ్ మొత్తం పోతుంది అనమాట. మొత్తం 50 or 100 బ్రేక్ చేసుకుంటా. ఇప్పుడైతే ఏం తీసుకోను నేను, లేట్గా స్టార్ట్ అయినా కదా. మోస్ట్లీ 100+ తీసుకుంటా బ్రేక్. రైల్వే క్రాసింగ్ అయితే పడ్డది. ఇది ఒక 10 minutes వేస్ట్ అయిపోయింది. ట్రైన్ అయితే వచ్చేసి వెళ్ళిపోగానే జంప్. ఎర్లీగా వెళ్తే బెటర్. ఎర్లీగా వెళ్తే మనం మళ్ళీ నేపాల్కి ఎర్లీగా వెళ్ళిపోవచ్చు. నైట్ అయిందనుకో కష్టం. అది తెలియని కంట్రీ, తెలియని స్టేట్ కూడా కాదు. ఇది డే 3లో సెకండ్ టోల్ గేట్ అయోధ్య పోయే రోడ్లో. ఇది వచ్చేసి టోల్ హైవే నెంబర్ 128A. ఈ నుంచి ఇంకొక 217 kilometers 4 hours 29 minutes చూపిస్తుంది. పోతూనే ఉన్నా, బట్ ఇంకొక 20 kilometers ఆగి నేను టిఫిన్ బ్రేక్ తీసుకుంటా. అలాగే టీ తాగేస్తే అయిపోతుంది. మళ్ళీ 2 బ్రేక్స్ ఉంది కానీ వెళ్ళిపోతున్నా. ఈరోజు మొత్తం 8 hours జర్నీ పడుతుంది. ఈరోజు 8+ పడుతుంది, కానీ అక్కడ 6 hours, ఇక్కడ 6 hours, సారీ 12 hours పడుతుంది. చూద్దాం. యూపీలో అయితే హోటల్స్ మనం ఎక్స్పెక్టేషన్ ఉండవు. అసలు నాకు ఏది లేక రోడ్ సైడ్ ఇట్లా పూరి తీసుకున్నా. ఆ పూరి కూడా పేపర్లో పెట్టించారు. వరస్ట్ అంటే వరస్ట్ ఉందన్నమాట. తప్పదు, ఏదంటే దాంతో తినేసి అడ్జస్ట్ అవ్వాలి. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఉందని అడిగితే వాడు స్వీట్లు ఉన్నాయి అన్నాడు. స్వీట్స్ ఎవరు తింటారు? స్వీట్లు తింటారండి ఎక్కువ మార్నింగ్. నేనైతే చోలే, బట్ చోలే విత్ పూరి అంట. అది తీసుకున్నా. అది తింటే చచ్చిపోయినట్టే మనం. లాస్ట్లో చిల్లర్లో పడి జిలేబీ ఇచ్చింది. అయ్యా నేను తినండి రాను, లాస్ట్కి తినాల్సి వచ్చింది. ఒక స్వీట్ తినేసా. ఇప్పుడే జస్ట్ రన్నింగ్లో ఫోన్ కింద పడింది, గతం పగిలిపోయింది. ఫ్రంట్ ఆడి పగిలింది, నడుస్తుంది అట్లా. బట్ కింద పడి బ్యాక్ పగిలింది. నాకు భయం అయితే ఫస్ట్ ట్రిప్ అయ్యే వరకు పనిచేస్తే సరిపోద్ది మనకి. జస్ట్ ఒక
5-6 days పని చేయాలి ఫోన్ మాత్రం. ఇట్లా చిన్న ఊర్లలోకి వెళ్ళి రోడ్లు వస్తున్నాయి మధ్యలో ఇప్పుడు భయం అవుతుంది అనమాట. ఇదే మార్నింగ్ టైంలో వస్తుంటే బిస్కెట్ అవుతుంది అనిపిస్తుంది. చెప్పలేము ఇటు సైడ్ ఎవరు ఎట్లా ఉంటాడో మనకి తెలియదు, కానీ మనకు తెలియనట్టు యాక్టింగ్ అంటే నార్మల్గా ఉంటే మాత్రం పక్కా మోసం చేసి పడేస్తారు. డబ్బులు మాత్రం ఘోరంగా ఏమైనా 100 రూపాయలు 200 రూపాయలు డైరెక్ట్ చిల్లర అయితే చెప్పట్లేదు. 30-40 అని చెప్పరు. టిఫిన్ చేసి అడిగితే 100 అంటారు, చాయ్ అంటే 20 అంటారు. మళ్ళీ ఒక రివర్ క్రాసింగ్ వచ్చింది. అటు సైడ్ హైవే ఉంది, అది నాకు కనపడట్లేదు మ్యాప్లో మాత్రం ఏం హైవేనో. ఇది వచ్చి గగ్హరా రివర్. అసలు ఈ రోడ్లో మాత్రం ఆఫ్టర్ 6 PM అండ్ బిఫోర్ 6 AM ట్రావెల్ చేయకపోవడం బెటర్. ఎందుకంటే అయితే కూడా ఎవరు రారు, ఉండరు కూడా. చాలా పెద్ద ఉంది రివర్ది, అసలు 1.5 కిలోమీటర్ పైన ఉంది క్రాసింగ్. బట్ ఆ హైవే నిలవట్లేదు. ఆ హైవే కలుద్దాం, ఎట్లా కలవాలో అర్థం కావట్లేదు. చూద్దాం, మ్యాప్లో అయితే అసలు లేదా హైవే కనపడట్లేదు. మళ్ళీ ఇంకొక పెద్ద రివర్ క్రాసింగ్ వచ్చింది. అసలు అది ఏం హైవే అర్థం కావట్లేదు. హైవే నాకు మ్యాప్లో చూపించట్లేదు. నేను ఇక్కడ సైడ్ నుంచి వెళ్తున్నా, మొత్తం ఈ రోడ్డు మొత్తం విలేజ్ లోపలికి, చిన్న చిన్న విలేజ్ లోపలికి వెళ్ళి వస్తుంది. హైవే చూపించట్లేదు మ్యాప్లో చూస్తే. అసలు అదే అర్థం కావట్లేదు, ఏం హైవే అర్థం కావట్లేదు. అసలు ఓపెన్ అయిందా కాలేదా, కానీ బాగుంది హైవే, చాలా పెద్ద హైవే అది. ఈ రివర్ వచ్చేసి గజరాజ్ రివరా, గజరాజా రివర్ ఉంది, కానీ చాలా పెద్ద ఉంది అసలు. వస్తుంది మొత్తం ఏదో మట్టిలో ఉంది, మట్టి రోడ్డు. ఘోరం అంటే ఘోరం, చాలా కష్టంగా ఉంది. ఈ రోడ్డు మాత్రం దారుణం అంటే దారుణంగా ఉంది. అసలు పాసిబిలిటీ లేకుంటే మాత్రం రిటర్న్ వెళ్ళిపోతా, ఎందుకో రిస్క్ చేయడం అవసరం అనిపిస్తుంది. ఈ గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే కథమే, ఎక్కడెక్కడో తీసుకోవచ్చు, ఏం అర్థం కావట్లేదు. ఏదో రోడ్డు అని చెప్పి ట్రై చేస్తున్నా లోపలంగా, బట్ భయం అవుతుంది ఫస్ట్ రావాలంటే. వెహికల్స్ వస్తున్నాయి కానీ ఎందుకో చాలా భయం అవుతుంది. పుసుక్కున తెలియని ప్లేస్లో ఇరుక్కుపోయినామంటే మనం ఏం చేయలేము. చూద్దాం, ఏదో కార్ వెళ్తుంది కాబట్టి వీ కెన్ ట్రై. బట్ నమ్మబుద్ధి కావట్లేదు చెప్తే ఫస్ట్ భయం అవుతుంది. వాళ్ళు అల్లకి గల్లీ ఒకటైతే గల్లీకి దాన్ని తీసుకుపోయాడు, పోతాడేం లేదు. మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ 4 కిలోమీటర్లు బ్యాక్ వచ్చిన. ఈ రోడ్డు అయితే హైవేకి ఎక్కుతుంది, చూద్దాము. ఇంకా కాలేడుతుంది హైవే, అందుకే మ్యాప్లో చూపించట్లేదు అసలు. ఎంత దరిద్రం అంత దరిద్రంగా ఉంది రోడ్డు. అయ్యో ఓకే, ఏదో హైవే అయితే ఎక్కినాము. గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే అంట, చూద్దాం. కొన్ని దూరం పోదాం. ఇది గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే. ఇంకా మ్యాప్లో అప్డేట్ కాలేదు కరెక్ట్గా, మ్యాప్లో చూపించట్లే. కానీ మీకు సైడ్ అమ్మడి హైవే కనిపిస్తుంది కదా, నేను చిన్న మట్టి రోడ్డు ఉంటే అలాగే అడుక్కుంటూ వచ్చి హైవే ఎక్కిన. బట్ ఇప్పుడు ఎక్కినా కూడా చూడండి, మ్యాప్ అయితే అప్పుడు అప్డేట్ అవ్వట్లేదు దాని మీద. జస్ట్ ఇట్లా గూగుల్ మ్యాప్లో ఆఫ్లైన్లో ఉన్నా చూసుకొని వెళ్ళిపోవడం బెటర్, స్ట్రైట్ వెళ్తున్నా లేదా అని. ఎందుకంటే ఈ మ్యాప్ వెళ్ళట్లేదు కానీ చూస్తే మొత్తం తిప్పుతా ఉంది అక్కడక్కడనే. ఇది గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే టోల్ గేట్. ఇది ఇంకా స్టార్ట్ కాలేదు, అందుకే మ్యాప్లో చూపించట్లేదు. స్టార్ట్ అయితే చూపిస్తుంది, కానీ చాలా పెద్ద హైవే, చాలా పెద్ద హైవే, నేషనల్ హైవే అలా ఐ థింక్. ఇది ఎంత హైవే నెంబర్ 24/27 చూపిస్తుంది మ్యాప్లో యాక్చువల్గా. బట్ బెస్ట్ రోడ్డు, దీన్ని కనెక్ట్ అవ్వడమే మనకు కొంచెం దమ్ అవుతుంది. మొత్తం ఈ నుంచి ఇంకా 112 ఉంది, సేఫ్గా వెళ్ళాలని అనుకుంటున్నా. ఫస్ట్ ఫ్యూయల్ కొట్టుకోవాలి, 3.7 దాంట్లో భయం అవుతుంది. ఫస్ట్ పోదా అక్కడ దాకా అని మధ్యలో ఇక్కడ పెట్రోల్ బంక్ వాడి కొట్టించుకొని కథం ఫుల్ ట్యాంకర్. सोनाली अच्छा रूट है, जैसे सोनाली जाना है, रूट अच्छा है? मुझे नहीं पता। वैसे सोनाली जाना है, हाँ रोड अच्छा है, 1 नंबर। अभी ये नया रास्ता हुआ ना हाईवे का गोरखपुर का, वो अपडेट नहीं हुआ मैप्स में आई थिंक। ये जो पिकनिक बना है हाँ अभी वो पूरा नहीं बना है। సోనాలి 62 ఇంకా ఆల్మోస్ట్ అంతే, 1 అవర్లో వెళ్ళిపోతా. యా పెట్టిన ఆల్రెడీ లైవ్ లొకేషన్ షేర్ అయితేనే ఉంటుంది. డైలీ 3 రోజులకి షేర్ అవుతాం లైవ్ లొకేషన్.
మోస్ట్లీ ఇంకో 1 అవర్లో వెళ్ళిపోతాం అనుకో నేపాల్కి. 1 o'clock or 1 o'clock బిఫోరే వెళ్ళిపోతాం నేపాల్కి. సారీ నేపాల్ అంటున్నా, సోనాలి బార్డర్. అప్పుడే ఫీల్ వస్తుంది నాకు ఈ చెట్లు అని చూస్తుంటే, ఎందుకో వేరే ఫీల్ వస్తుంది వర్మ. ఎంత తేడా ఉంది ఎవరు. ఇంకా సోనాలి వచ్చేసి 25 kilometers ఉంది. వెళ్ళిపోతాం 30 minutesలో వెళ్ళిపోతాం అనుకుంటా. కానీ అసలు చాలా అంటే చాలా డేంజర్ ఉంది రైడింగ్. అడ్డగోలిగా వస్తారు, ఏమనలేము. చెప్పినా కదా మనం దాగినా అని కథమే. ఇక్కడ ఈ ఆటోస్ బాగున్నాయి, చిన్న ఆటోస్, బండి కన్నా కొంచెం పెద్ద ఉంటాయి. ఫైనల్లీ ఎంటర్డ్ ఇన్ టు సోనాలి. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. థ్యాంక్స్, విజిట్ అగైన్. ఇదంతా బార్డర్ ఏరియా కిందకి వస్తుంది. 0 line అనుకుంటా, 0 line కాదు, బార్డర్ ఏరియా అయితే ఇదంతా. ముందర 0 line ఉంటుంది సోనాలిది. వచ్చేసా మొత్తానికి. టైం వచ్చేసి 7:35. చాలా ఎర్లీగా వచ్చిన. ముందరికి వెళ్ళి బన్సార్ తీసుకొని వెళ్ళిపోదాం. అలాగే నా బైక్ సర్వీస్ చేయించాలి, వాటర్ వాష్, ఆయిల్. ఇదే ఇండియా లాస్ట్ బార్డర్. ఇక్కడ నాకు వెళ్తే లెఫ్ట్ ఉంటుంది, లెఫ్ట్లో బన్సార్ తీసుకోవాలనుకుంటా. सर बंसर किधर लेना है? राइट साइड. क्या बोले? बंसर कहाँ से आ रहा है? हैदराबाद. हैदराबाद से पहले अंदर जाइए, वहाँ एंट्री कराइए, हाँ, फिर उसके बाद संसार के लिए इधर राइट साइड. యా రైట్ సైడ్ అని చెప్పాడు కదా, రైట్ సైడ్ కాదు, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ముందరికి వచ్చాక తను తప్పు చెప్పాడు. అక్కడ రైట్ సైడ్లో ఉంటుంది నేపాల్ నుంచి వచ్చే వాళ్ళకి. ఇక్కడే అనమాట మనకి బండికి వీసా అనేది ఇస్తారు, లైక్ పర్మిట్స్ ఉంటాయి. అన్ని పర్మిట్ తీసుకుంటే అయిపోతుంది. పర్ డే లాగా ఛార్జ్ చేస్తారు అనమాట. బ్రోకర్ ఉంటే బ్రోకర్స్ తీసుకుంటా, లేదంటే ఫైనల్లీ 0 line. బ్యాక్ చూసుకుంటే ఇండియా, ఇటు బ్యాక్ చూసుకుంటే నేపాల్. నేను కరెక్ట్ మిడిల్లో ఉండిపోయాను అనమాట. ఇక్కడ నుంచి బన్సార్ తీసుకొని వెళ్ళిపోవాలి. బైక్ నేపాల్లో పెట్టి మళ్ళీ ఇండియాకి వెళ్ళి నడుచుకుంటూ పోతున్నాను. కరెక్ట్ బ్యాక్ సైడ్ నేపాల్ ఎంట్రన్స్. నేను సిమ్ తీసుకోవడానికి వచ్చా, మళ్ళీ బ్రోకర్ ఫోన్ చేస్తే అక్కడికి వెళ్తున్న కస్టమర్స్ దగ్గర. ఇక్కడ మనకు బన్సార్ తీసుకొని వెళ్ళిపోవాలి, బట్ ఇక్కడ సర్వర్ లేదంటే వాళ్ళు లైన్లో ఉన్నామని చెప్పిండు. వెయిట్ చేస్తున్న బ్రోకర్కి ఇచ్చాను మనకి. అయిపోగానే మన వెహికల్ తీసుకొని వెళ్ళిపోవడమే. ఇదే 0 line, అటు ఇండియా ఇటు నేపాల్. అప్పుడే వీడు సిమ్ కార్డు కావాలంటే నేపాల్లో ఇండియా అడుగుతున్నాడు. బన్సార్ అయితే అయిపోయింది. పర్ డే 150 ఇండియన్ రూపీస్ బన్సార్కి, 150 ఫర్ రోడ్ ట్యాక్స్ అంట. 300 ఇండియన్ రూపీస్ పర్ డేకి. అండ్ మళ్ళీ ఇది ఎక్స్ట్రా ఏమంటారు, ఫామ్ నింపడానికి 100 అండ్ 200 రూపీస్ మన సర్వీస్ ఛార్జ్ అంట. అవి నేపాల్లో తీసుకుంటారు. టోటల్ 2350 అయిపోయింది నాకు 7 daysకి. చూద్దాం ఇంకా నెక్స్ట్ ఏమైనా ఆపితే ఓకే. అసలు రోడ్ ట్యాక్స్ అవసరం లేదంటారు, కానీ వీడేమో ఆపుతారు, బైక్ ఆపుతారు అని చెప్పి తీసుకోమంటారు. చెప్పలేము కదా, పోతే 1000 రూపాయలు పోతాయి, కానీ రిస్క్ వద్దు. వెళ్ళిపోదాం నెక్స్ట్ రెస్టారెంట్లో ఆపేస్తే ఎక్కడన్నా. అలాగే బజాజ్ సర్వీస్ సెంటర్ ఉంటే వాష్ చేపిస్తామండి. ఎంట్రీ చెక్ పోస్ట్ ఫర్ ఇండియన్స్. అయితే ఇండియన్స్ చెక్ పోస్ట్. ఇక్కడ నుంచి ఎంట్రీ అయిపోతాం నేపాల్కి. చూద్దాం ఏమడుగుతాడో. పేపర్స్ అయితే అయిపోయినాయి అన్ని. చూద్దాం. क्या है कपड़ा है? థ్యాంక్ యూ బాయ్. పేపర్లు ఏమన్నా బ్యాగులు ఏమన్నా అన్నాడు, పేపర్ లేవంటే వెళ్ళిపోమన్నాడు. సెట్. ఫైనల్లీ ఇంటర్నేషనల్ రైడ్. ఇప్పుడే రెస్టారెంట్లో ఫుడ్ తినేసి స్టార్ట్ అయినా. టైం వచ్చేసి 3 అయింది అనమాట. ఇప్పుడు స్టార్ట్ అయినా. నాకు వచ్చి ఇంకా 164 kilometers పోకరా ఉంది. మనకు 8:30 చూపిస్తుంది, 5 hours 19 minutes చూపిస్తుంది ఇక్కడ నుంచి. చూద్దాం. 160 కదా, నేను యావరేజ్గా 4 hours అనుకుంటున్నా. అట్లయితే బెస్ట్. బిఫోర్ 7కే వెళ్తే బెటర్ అనిపిస్తుంది నాకు. చూద్దాం. మొత్తం ఘాట్ సెక్షన్ అంట, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ సిటీ ఆఫ్టర్ బార్డర్ ఎంట్రన్స్. ఎదురుగా కొండలు ఉన్నాయి, మొత్తం చాలా పెద్ద కొండలు. అన్నీ దాటుకొని వెళ్ళాలన్నమాట ఇప్పుడు. అందుకే వాడు టైమింగ్ లేట్ ఇస్తుంది, లేట్ అవుతుందని చెప్పాడు. చూద్దాం. మన అదృష్టం బాగుంటే ఎర్లీగా వెళ్తాం, లేదు అంటే ఇంకా 8:30కి వెళ్ళాల్సిందే. ఫస్ట్ బైక్ క్లీనింగ్ చేయాలి, ఎక్కడ కూడా కనబడట్లేదు. ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయింది. దిస్ వాజ్ ద ఎంట్రన్స్.
చూడండి నాకు తెలిసి రోడ్ ఇట్లే ఉంటే బిస్కెట్ అవుతాను నేను మాత్రం. మొత్తం రోడ్డు ఇట్లే ఉంది అనుకో, మట్టి మట్టి, మనం టైంకి లేట్గానే పోతాం అట్లయితే. హైవే అని సిద్ధార్థ హైవే అని ఇచ్చాడు, హైవే వస్తే మాత్రం మనం ఎర్లీగా వెళ్ళిపోవచ్చు. చూద్దాం ఏమైతే. కానీ చలి పెడుతుంది, అప్పుడే స్టార్ట్ అయింది 3 o'clock. చెప్పాక నాకు సేమ్ డెహ్రాడూన్ ఫీలింగ్స్ వస్తున్నాయి. సేమ్ ఆడవాళ్ళ రోడ్స్ ఇట్లే ఉంటుండే, లైక్ గంగోత్రి సైడ్. అసలు లెఫ్ట్ పడితే కథమే అనమాట. ఇంకా మన బండి దొరకదు, మనం దొరకదు. చాలా కష్టమైన ఘాట్ సెక్షన్ ఇది. నేను హైవే సిద్ధార్థ హైవే అంటే నార్మల్ హైవే అనుకున్నా. ముందు ఉంది ముసల్ల పండగ. ఇంకా 5 kilometers కూడా రాలేదట నాకు తెలిసి. కానీ చలి మాత్రం విరిగా తీస్తుంది, మస్తుంది వెదర్. నేను ఇంకా గ్లౌజెస్ వేసుకోవాలనుకుంటా. ఒక 1/2 hour ఆగి వేద్దాం, చూస్తా. బ్రేక్ మాత్రం ఇప్పుడు అస్సలు తీసుకోను, ఆఫ్టర్ 5 తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఆగిననుకో లైట్ పోతే మళ్ళీ నేను జర్నీ చేయలేను, చాలా కష్టం అవుతుంది. సరే లాంగ్ చూపిస్తుంది చాలా, చూద్దాం. కానీ ఎక్స్పెక్ట్ చేయాలి ఎట్లుంటుందని. మ్యాప్ పని చేయట్లేదు, నెట్ పోయింది. కరెక్టే పోతున్నా కానీ అర్థం కావట్లేదు కొంచెం. చాలా అంటే చాలా డేంజర్గా ఉంది రోడ్డు. లడాఖ్లే కాదు, నేపాల్కి రండి ఒకసారి. అసలు సిగ్నల్ పోతుంది వస్తుంది, నాకు అర్థం కావట్లేదు కరెక్ట్ పోతున్నా లేదా అని. వెహికల్స్ అయితే అడ్డగోలుగా వస్తున్నాయి. అసలు ఆ కొండ మొత్తం ఎక్కి దిగాలి. ఇప్పుడు చూసిన, ఇప్పుడు మ్యాప్లో చూస్తే అసలు ఘోరంగా ఉంది, చిన్నది కాదు అసలు ఇది. చాలా అంటే చాలా ఉంది. 1 hourకి 10 kilometers 20 వస్తున్నాడు అంతే నాకు తెలిసి. సేమ్ నాకైతే ఇది ఎట్లా ఉందంటే డెహ్రాడూన్ పోయి కదా, సేమ్ అట్లే ఉంది, డెహ్రాడూన్ లాగానే ఉంది. చలి మాత్రం అప్పుడే ఇరగదీస్తుంది. చలి 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 ఇరగదీస్తుంది, చలి ఇరగదీస్తుంది. ఇంకా ఎంత 130 kilometers ఉంది ఇంకా. అసలు జర్నీ మాత్రం సూపర్ ఉంది. కానీ గ్యాంగ్ ఉంటే బాగుంటుంది, ఒక్కరిని కదా కొంచెం భయంకరంగా ఉంది. అంటే ఏం కాదు, అప్పటికి వెహికల్స్ ఉన్నాయి కాబట్టి నో ఇష్యూ, మూమెంట్ ఉంది. వెహికల్స్ లేకుంటే భయం. చూద్దాం, మధ్యలో ఏదైనా ప్లేస్ పెద్దగా ఉంటే అక్కడ టీ బ్రేక్ తీసుకుంటా. మోస్ట్లీ 1 hour ఇద్దాం నాకు తెలిసి. కొద్దిసేపటికి ఒక ఊరు వచ్చింది, కొంచెం మనసు ఫ్రీగా ఉంది. అసలు రోడ్డు కూడా ఇప్పుడు బాగుంది. ఎంతసేపు అసలు ఆ రోడ్డు చూస్తేనా ఎందుకు వచ్చినా అనిపిస్తుంది. బట్ మనం బంగీ జంప్ కోసం వచ్చాం, తప్పదు. ఇంకా కొండ మీద ఇల్లు మాత్రం చాలా బాగున్నాయి. చలి 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 ఇట్లా నీడ వచ్చిన దగ్గర చలి ఫుల్ ఉంటుంది. ఎండ రాగానే కొంచెం నార్మల్. అటు సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లాగా వస్తుంది మొత్తం. ఏందో ఈ బాధ. ఇప్పుడే పెట్రోల్ కొట్టించిన దగ్గర పెట్రోల్ బంక్ కనిపించింది నాకు. పెట్రోల్ లేకుంటే మాత్రం అస్సలు రావద్దు. మినిమం ఫుల్ ట్యాంక్ వేసుకొని రండి, ఇంకా ఎక్స్ట్రా కూడా పట్టుకొచ్చుకోండి. ఘోరంగా తాగుతుంది పెట్రోల్ ఈ ఘాట్ సెక్షన్లో. చాలా అంటే చాలా ఘాట్ సెక్షన్ ఇది, పెద్దది. అసలు నేను బాగానే ఎందుకని మళ్ళీ ఫుల్ చేయించిన మిడిల్లో. చూద్దాం, ఎక్స్ట్రా ఉన్నాయి కదా అసలు లేదనుకో బిస్కెట్ అవుతాం. ఇప్పుడే కొండ దిగుతున్నట్టుంది, ఇది మళ్ళీ ఎక్కుతున్నట్టుంది. ఇంకెంత దూరం ఉందో ఏమో. విశ్రా బాబు, కొడుకులు ఆరని కొట్టారు. దగ్గరకు వచ్చినాక చాలా జాగ్రత్తగా పోవాలి. మిస్ అయినామంటే కథమే, బుద్ధి పడేస్తారు, లోయలో పడతాం. అసలు మస్తు డేంజర్, చాలా డేంజర్, చాలా డేంజర్గా ఉంది. అసలు ఉగ్గు అవుతాం. ఇయర్స్ బ్లాక్ అవుతున్నాయి, చలి ఘోరంగా ఉంది. నెక్స్ట్ స్టాప్ ఎక్కడ ఆగేసి టీ తాగి స్టార్ట్ అవ్వాలి. టైం అయితే 7:50 8:50 అని చూపిస్తుంది పోవడానికి. అసలు ఘోరంగా ఉంది, ఘోరం అంటే ఘోరం 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 ఘోరం. పోక్రా 105 అంట. 13 kilometers రామ్డీ అని ఉంది, ఆడ అవుతా 13 kilometers కదా, చిన్న వెళ్తాం. ఇంకా అసలు బాగుంది ఘాట్ సెక్షన్. కానీ మార్నింగ్ వెళ్తే అయిపోతుండే, 10కి స్టార్ట్ అవ్వాలి కిందికి వెళ్ళి. అంటే స్టే అక్కడే తీసుకొని 10కి వెళ్ళామంటే మనం ఈవినింగ్ 4 కల్లా వెళ్ళిపోతాం. నేను వచ్చేసి 3కి స్టార్ట్ అయినా కదా, చలి తట్టుకునేంత చలి ఉంది ఇక్కడ.
ఇయర్స్ బ్లాక్డ్. వాన పడలే కానీ వాటర్ ఉన్నాయి అంటే తేమ. చూద్దాం 108 కిలోమీటర్స్ అంటే ఇంకా వెళ్ళిపోదాం. సిమెంట్ రోడ్ వచ్చింది మళ్ళీ. ఇది వస్తే బాగా గుంతలు ఉంటుంది, బండి కదలనియదు. అక్కడ బాగుంది మధ్యలో, ఇప్పుడు బాగానే ఒక 30-40 కిలోమీటర్స్ అనుకుంటా. రోడ్డు చాలా బాగుంది. ఫస్ట్ మాత్రం డేంజర్ అంటే నాకు సేమ్ లడాక్ గుర్తొచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏదో డిఫరెంట్గా ఉంది, కొండ దిగుతున్నట్టు. కానీ మస్త్ వర్త్. కానీ సేఫ్గా పోయి సేఫ్గా రావాలి. అటు చూసిపోయి ఇటు చూసిన లోయే. 130లో పోవాల్సిన వాడిని 30లో పోవాల్సి వస్తుంది, తప్పదు కదా. వెహికల్స్ మాత్రం అడ్డగోలు వస్తున్నాయి. నాకు 2 times తప్పింది అనమాట. రేంజ్ అంటే రేంజ్ కనబడే వరకు గుంజేయచ్చు, కానీ కనబడడం కాడ ఎట్లున్నా కాడ డేంజర్. అసలు అప్పుడే కార్ వచ్చేసి మలుతున్నాడు. వితౌట్ హారన్, డిస్క్ బ్రేక్, డ్రమ్ బ్రేక్. పోలేము. ఆ కొండ లాస్ట్ కొండకి అబ్బా స్నో విజిబుల్. అది ఎప్పుడు ఎక్కాలో నాకు ఒకటి ఉంటుండే అప్పట్లో. అన్నపూర్ణ బేస్ క్యాంప్ ఎక్కాలి, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎక్కాలి అని. ఇది అయిపోయాక నెక్స్ట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అన్నా, చైనా బంగీ జంప్ అన్నా ఫిక్స్ అయ్యా. బట్ ఐ విల్ టేక్ సమ్ గ్యాప్. సిరాజ్ చౌదరి రెస్టారెంట్ అంట. ఏమవుతుంది భయ్యా, టైం లేదు. ఫస్ట్ టైం కవర్ చేయాలి దీన్ని. 8:30 చూపిస్తుంది, ఇంకా ఉందలేటట్టు చూసుకోవాలి. 3 hours 14 minutes ఉంది ఇంకా. మంకీస్ బై. 5 అయింది కరెక్ట్గా, ఎగ్జాక్ట్ 5 అయింది. మనం స్పీడ్ వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆగామంటే లైట్ పోతుంది, చాలా స్లో అవుతుంది అప్పుడు డ్రైవింగ్. ఇట్లా ఒక 20 కిలోమీటర్ ఓకే మేనేజ్, కానీ ఇప్పుడు 90 ఉంది. ఈ 1 hourలో అట్లీస్ట్ ఒక 40-50 కవర్ చేసి 6 to 7 మధ్యలో 20, 7 to 8 మధ్యలో 20 సరిపోద్ది. అమ్మా చలి కొట్టేస్తుంది భయ్యా. నాకు అదే ఇది కావాల్సింది వచ్చిందో, వ్యూ పాయింట్ వచ్చిందో. ఒక్క ఫోటో అక్కడ ఆగి ఒక్క ఫోటో తీసుకుంటా. స్కిడ్ అవుతుంది బండి, చాలా స్కిడ్ అవుతుంది. కానీ అసలు పోవడానికి లేదు కదా. అసలు రోడ్డు వరస్ట్ అంటే వరస్ట్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి మొత్తం క్వైట్ ఆపోజిట్ ఉందన్నమాట. ఇక్కడ కూడా రోడ్డు బాగాలే, కొంచెం మంచిగా ఉండి కొంచెం బాగాలే. అది రిజెక్టట్లేదా? అటు సైడ్ ఉంది రిజెక్ట్. చూద్దాం, ఎక్కేది ఉంటే ఫోటో తీసుకుందాం, లేదంటే వెళ్ళిపోదాం. చలి 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 అసలు చలి మాత్రం ఇరుగా తీస్తుంది. 3 to 4 మధ్యలో ఇట్లా ఉంటే నైట్ ఎంత ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయండి. అసలు నాకు బండి నడుపుతుంటే షివరింగ్ అవుతున్నాయి హ్యాండ్స్ అయినా ఏమైనా. అందుకే మళ్ళీ గ్లౌజ్ వేసుకున్నాం ముందే, ఎంతకైనా మంచిదని. బట్ ఫుల్ కోల్డ్ అంటే ఫుల్ కోల్డ్ ఉంది. ఇటు ఫ్రెష్ వాటర్, హిమాలయన్ వాటర్. నైస్ ఆగేసా. ఇట్లాంటి మంచి వ్యూస్ వచ్చినప్పుడు అనిపిస్తుంది లైక్ మనం అవి ఫొటోస్ తీస్తాం, కానీ మన ఫొటోస్ దీనికి ఒకటి ఉండడు సోలార్ రైడ్ వస్తే. ఇది మాత్రం పెద్ద మైనస్. సోలార్ రైడ్లు వస్తే మాత్రం మనకు ఫొటోస్ దీనికి ఎవరు ఉండడు అనమాట తీయడానికి టైంకి. ఈ రోడ్లో అసలు నైట్ ట్రావెల్ చేయకపోవడమే బెటర్ ఆప్షను. రోడ్డు వరస్ట్ అంటే వరస్ట్ ఉంది. ఏదో మధ్యలో విలేజెస్ ఉన్నా కూడా బాగానే ఉంది, కానీ మిగతా మాత్రం వరస్ట్. సిద్ధార్థ హైవే అంటే నేను ఏదో హైవే అనుకున్నా, కంట్రీ ఎంటర్ అవుతున్నాం కదా బాగుంటుంది అనుకున్నా. మొత్తం ఆపోజిట్ జరిగింది నాకు అసలు ఇవాళ. అసలు రోడ్డు మాత్రం బాగుండదు చూసుకుంటే మాత్రం. ఇటు పోలీసు వాళ్ళు ఏం చేయలేదు, ఎంట్రీ రాసుకొని అడిగారు. పంచర్ ఉందని అడిగాను అంతే, కానీ రోడ్ ట్యాక్స్ అడగలేదు. నాకు రోడ్ ట్యాక్సీ కొత్తగా డబ్బులు దొబ్బినట్టుంది, పైసలు వేస్ట్. మనకు అలవాటు ఎప్పుడు డబ్బులు వేస్ట్ చేయడం. సరే ఎమర్జెన్సీ కోసం పెట్టుకుందా, చూద్దాం. ఓకే, ఎంట్రీ అయితే అయిపోయిందంట. ముందులో ఒక బైక్ తను పోతుండే, మొత్తం ప్యాక్ చేసుకున్నా కలిసి పోక్రాకే అనుకుంటా. తనతో పాటే ఫాలో అవడం బెస్ట్ ఆప్షన్. సింగిల్ ఉంటే ఇంకా కొంచెం డేంజర్ కదా, టర్నింగ్స్, స్పీడ్ లిమిట్స్, ఎవ్రీథింగ్.
కిందికి వెళ్ళాలనుకుంటా. కొండ తీయాలి అవసరం లేదుగా. రోడ్డు అటు సైడ్ వేరే రోడ్డు చూపిస్తుంది. ఓకే బాస్ ఇదే రోడ్డు. చలి 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 ఇరిగేస్తుంది అయ్యో. ముందర రాజస్థాన్ నుంచి అనుకుంటా. ఆల్ ఇండియా నేపాల్ రైడ్. ఓ విత్ డాగ్, నైస్ మ్యాన్. టీవీఎస్ ఎక్సెల్ వీసా, గ్రేట్, చాలా గ్రేట్ అసలు ఇల్లు. ఆల్ ఇండియా నేపాల్ రైడ్ ఇన్ టీవీఎస్ ఎక్సెల్. ఓ మై గాడ్, విత్ డాగ్. నాకు అది నచ్చింది, డాగ్తో వాడు వస్తుంది కాబట్టి. గోపురం మొత్తం ఒకటే రీస్టార్ట్ అవుతుంది అనమాట. లైక్ బ్యాటరీ డ్రైన్ అవుతా ఉంది, వెదర్ కూల్ అవుతుంది కదా, అసలు ఫుల్ అంటే ఫుల్ కూల్ ఉంది. గోపురం ఆన్ అండ్ ఆఫ్ అవుతా ఉంది. అందుకే ఏం చేసా, కేబుల్ బండికి కనెక్ట్ చేసి అలాగే గోపురం ఛార్జింగ్ పెట్టేసా. బట్ అట్లా కూడా ఆన్ అవుతుంది, ఒక 5-10 సెకండ్స్ కానీ ఆఫ్ అవుతుంది. వీడియో పాసిబుల్ అయితే తీస్తా, లేకుంటే లేదు. నేపాల్ వెళ్ళాక డైరెక్ట్ హాస్టల్కి వెళ్ళి వీడియో పెడతా. ఇంకొక 83 కిలోమీటర్స్ ఉంది. లైట్ అయితే డల్ అయిపోతుంది. ఈ టైం వచ్చి 5:21. నాకు తెలిసి 5:30 కల్లా లైట్ వెళ్ళిపోద్దేమో. 80 minutes వరకు నో వీడియోస్ ఐ థింక్. చూసేద్దాం, ఏదైతే అది కొట్టేద్దాం. ఈ బుల్లెట్ అతను వెళ్ళిపోయిండు రప్ప 80 మెయింటైన్ చేస్తుంది అసలు ఘాట్ సెక్షన్లో. నాది 40 దాటుతూనే బ్రేక్ అవుతా అంటే భయం అవుతుంది. రోడ్డు మళ్ళా బాగాలేదు ఇక్కడ. ఓ షట్ 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 షట్, రోడ్డు అయితే బాగాలేదు. ఘాట్ రోడ్ మొత్తం కంప్లీట్ చేసుకొని నేను పోఖ్రా రీచ్ అవ్వడానికి నాకు 7:45 అయింది టైము. అంటే మొత్తం మీద నాకు 4 hours 45 minutes పట్టింది కంప్లీట్ అయ్యానికి ఘాట్ సెక్షన్. బట్ చాలా డేంజర్ అంటే చాలా డేంజర్ ఉంది. ఇక్కడికి వచ్చాక హాస్టల్ తీసుకున్నాను పోఖ్రాలో. పోఖ్రా బ్యాక్ ప్యాకర్స్ అని హాస్టల్ ఉంటుంది కదా, తీసుకున్నా. 500 పడ్డది. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఐ విల్ సజెస్ట్ ఫర్ దట్. ఇప్పుడే తినడానికి బయటకు వచ్చిన, తినేసి మళ్ళీ వెళ్ళి పడుకోవాలి. రేపు మార్నింగ్ మళ్ళీ నేను బంగీ జంప్ బుక్ చేసుకున్నాను అనమాట.